హరి ఓం. హరి ఓ చెంబ, ఒక విషయం చెప్తాను. నీకెటు ఖాళీ బ్రెయిన్, నీ నారాయిస్లు నన్న అర్థం అవుతుందేమో, ప్రయత్నించమని. చెంబాకు నీ కుమారుడికైతే బుద్ధి మందం, నాలుక మందం. ఆ మందల దిరిమాలోకానికి ఏది అర్థం కాదు. తనకేది అర్థమైంది అనుకుంటాడు, తనేది అనగలడు మాట, వాటిలో పడిపోతూ ఉంటాడు. వాలుగా చేప పోయినట్టు. చేపంత స్వచ్ఛమైన ప్రాణితో కూడా నీ కొడుకుని పోల్చకూడదు అన్నాను. ఏమిటి అనంటే అమరావతి, భ్రమరావతి, గ్రాఫిక్స్వతి, కమరావతి వర్సెస్ 3 రాజధానులు. ఎందుకు ఆ స్ట్రాటజీ నడిచిందో తెలుసా? భావి తరాలకి కూడు కరువు కాకూడదని. 30,000 ఎకరాలు బీడు పడకూడదని, ముందు కాంక్రీట్ జంగిల్ కాకూడదని 3 రాజధానులు. జగన్ తెలిసే చేశాడో తెలియక చేశాడో, మా మర్మ భాషలో లీడ్ అయ్యి మరి బగ్గింగ్ అండ్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ లాంగ్వేజ్తో లీడ్ అయ్యి మరి 3 రాజధానుల ఆట ఆడించాం. ఒకటి విశాఖ, ఒకటి అమరావతి, మూడవది కర్నూలు. అది నిజానికి సమన్యాయం కూడా. అడ్మినిస్ట్రేషన్కి దేనికైనా విజయవాడ లేదా విశాఖ వరకు వెళ్తే న్యాయం కోసం ఇటు చివర కర్నూలు దాకా రావాలి. అప్పుడు వికేంద్రీకరణ. అసలు అదీగాక ప్రతి గ్రామంలో సచివాలయమే పక్కా బిల్డింగ్ ఉన్నప్పుడు, గ్రామాన రాజధాని ఉన్నప్పుడు, రాష్ట్రానికంతా ఒక రాజధాని, అందున అంతా ఆన్లైన్ అయినప్పుడు 30,000 ఎకరాలు ఏమాత్రం అవసరం లేదు. 300 ఎకరాలు చాలు, లేదు 3,000 ఎకరాలు చాలు. అయినా ఏకబిగిన కట్టేస్తారా రాజధాని? ఎప్పుడైనా క్రమంగా విస్తరిస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల్ని తన్ని కూడా ఇచ్చిన రైతులు, ఆ కమరావతి కోసం ఇచ్చారు. కమ్మ రైతులు ఇవ్వని వాళ్ళని తన్ని తీసుకున్నారు. అంటే స్ట్రాటజిక్గా వేధించి మరీ తీసుకున్నారు అన్న మాట కూడా విన్నాను. కాబట్టి 3 రాజధానులు, అసలే రాజధానే లేకపోయినా సరే, 3 రాజధానులు ఉన్నా లేకపోయినా, ఒకటే రాజధాని ఉన్నా అది లేకపోయినా పర్వాలేదు, మునిగే రాజధాని మాత్రం వద్దు. రాష్ట్రాన్ని ప్రజల్ని కూడా ముంచేసే రాజధాని మాత్రం వద్దు. కాబట్టి అమరావతి వద్దు బాబోయ్, వద్దు. విజయవాడ గుంటూరు మధ్య పెట్టినా, లేదు వినుకొండ దొనకండల మధ్య పెట్టినా అదో రాజధాని కావాలి. కానీ అమరావతి రాజధానిగా నిర్మింపబడకూడదు. అది ఫెయిల్ అవుగాక నేను ఇదే సంకల్పిస్తున్నాను. అమరావతి నిర్మాణాలు మరో 40,000 ఎకరాలు సమీకరించాలని చెంబా అనుకున్నాడు. కాబట్టి కూడా అతడి ఆలోచనకి మా ప్రతిస్పందన ఏంటంటే అమరావతి నిర్మాణము జరగకుండుగాక, ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుగాక, బుడమేరు నిశ్చలంగా పొంగి ప్రవహించుగాక ఈశ్వరుని నేను ఇదే ప్రార్థిస్తున్నానండి. ఈశ్వరా, నా సంకల్పాన్ని నెరవేర్చే బాధ్యత నీదే. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే, పరిశీలనార్హం అనిపిస్తే, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.